తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడుతుంటే వాతావరణంలో మార్పులు రానున్నట్లు చెప్పారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో మార్చి 21, 22 తేదీల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక రానున్న 4 రోజుల్లో నగరంలో వెదర్ ఎలా ఉండబోతుందనే విషయంపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్. నగరంలో రోజురోజుకి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ఇప్పుడు గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. ఈ 2 రోజుల నుంచి తగ్గుముఖం పట్టడంతో పాటు రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గనున్నాయి. అలాగే వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇంతకీ ఈ వర్షాలు ఈ టైంలో పడడానికి కారణం ఏంటి, ఎన్ని రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి, ఏ ప్రాంతాల్లో దీని ప్రభావం పడనుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనతో పాటు ఐఎండీ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సడన్గా ఈ వర్షాలు రావడానికి కారణం ఏంటంటారు ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో? మనకి మార్చి నెల జనరల్గా గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయండి. ఏప్రిల్, మే నెలలు పూర్తి వేసవికాలం. అయితే మార్చిలో మనకి శీతాకాలం నుంచి వేసవికాలానికి ట్రాన్సిషన్ మంత్ కింద గ్రాడ్యువల్గా ఫస్ట్ వీక్ నుంచి టెంపరేచర్లు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ పెరిగే ప్రక్రియలో ఏంటంటే అప్పుడప్పుడు మనకి ద్రోణులు, చిన్న చిన్న అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక ద్రోణి ఇప్పుడు మనకి సెంట్రల్ మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ మీదుగా నార్త్ ఒడిస్సా వరకు ఒక ద్రోణి ఏర్పడింది. ఆ ద్రోణి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ బంగాళాఖాతం నుంచి ఈ తేమ అన్నది అట్రాక్ట్ అవుతుంది. తేమ అన్నది అట్రాక్ట్ అయ్యి ఈ మన గాలిలో తేమ శాతం పెరిగినప్పుడు మనకి భూమి ఆల్రెడీ వేడిగా ఉంది. మనకి ఆల్రెడీ 38-40 డిగ్రీల వరకు మనం చేరుకుని ఉన్నాం కాబట్టి అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం ఇప్పుడు ఏ స్టేట్స్ పైన, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలపైన ఎలా పడుతుందంటారు? మనకి ఇప్పుడు తెలంగాణలో ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు మనకి నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్ ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి కొద్దిపాటి రెయిన్, కొంచెం ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఈ రోజు అయితే ఉంది. రేపు ఈ ద్రోణి వల్ల మరింత ప్రభావం పెరిగి మనకి కొన్ని జిల్లాల్లో వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది. దాంతోపాటు గాలి వేగం గంటకి 40-50 కిలోమీటర్ల గాలితో కూడిన ఉరుములు, మెరుపుల జల్లులు మనకి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో, అంటే మార్నింగ్ ఉదయం టైంలో మనకి మామూలుగా వేడిగానే ఉంటుంది, ఎండ వస్తుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి మనకి వేడి పెరిగేటప్పటికి గాలిలో తేమ కూడా ఉండడం వల్ల మధ్యాహ్న సమయంలో మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ జిల్లాల్లో మనం ఆదిలాబాదు, కుమరం భీము, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అయితే మనకి గాలి వేగం 40-50 కిలోమీటర్ల వరకు ఉంటూ వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రత కంటే 1-2 డిగ్రీలు తక్కువగా నమోదవుతుంది. ఈ కూలింగ్ వల్ల ఈ మబ్బులు రావడం, వర్షం పడడం వల్ల కొద్దిగా మనకి ఎండ నుంచి ఉపశమనం అయితే ఒక 4 రోజుల పాటు కరుగుతుంది. సో అంటే ఎలాంటి సమయంలో ఇటు వడగలతో కూడిన వర్షాలు పడతాయి అంటున్నారు. సో ఇలాంటి సమయంలో ఇటు రైతులు, పంటలు పండించుకునే రైతులు కావచ్చు, మిగిలిన ప్రజలకి, ఈ ప్రాంతాలు ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న ప్రాంతాల ప్రజలకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అంటే వడగళ్ళ నుంచి మనం ఇప్పుడు ఎవరు చేయగలిగిన పరిస్థితి ఏమీ ఉండదు. అయితే ఉరుములు, మెరుపులు పడుతున్నప్పుడు ఏంటంటే ఆరు బయట తిరగకుండా ఉండటం, ఈ లైట్నింగ్ ఎఫెక్ట్ గురి కాకుండా ఉండడానికి చెట్ల కింద అయితే ఉండకూడదు, ఆరు బయట ఉండకూడదు. అటువంటి జాగ్రత్తలు తీసుకుని ఈ థండర్ బోల్ట్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు మరీ భారీ వర్షాలకి పెద్దగా ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ వడగళ్ళు పడిన ప్రాంతంలో మాట కొద్దిగా ఏమన్నా స్టాండింగ్ క్రాప్స్ ఉంటే అవి కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మళ్ళీ ఈ 4 రోజుల తర్వాత యథావిధిగా ఉష్ణోగ్రతలు అనేవి అంతే స్థాయిలో పెరగనున్నాయంటారు? ఇప్పటి వరకు ఎలాగా అంటే ఈ 40 డిగ్రీల వరకు కూడా చేరుకుంది. సో అదే స్థాయిలో పెరుగుతుందంటారు? మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభం. ఒకేసారి 40 డిగ్రీలకు చేరుకోదు. మనం ఇప్పుడు 36-38కి అట్లా వచ్చేస్తాం కాబట్టి మళ్ళీ గ్రాడ్యువల్గా రోజుకి 1 డిగ్రీ 2 డిగ్రీ చొప్పున రీచ్ అవుతూ మళ్ళీ నెలాఖరికి 40 డిగ్రీలకు చేరుకుంటుంది. అయితే మధ్యలో ఇటువంటి ద్రోణులు, అల్పపీడనాలు ఇలాంటివి ఏర్పడినప్పుడు మటుకు మనకి కొద్దిగా ఉపశమనం వస్తుంది. అక్కడక్కడ వర్షాలు పడుతుంటాయి. మళ్ళీ 2-3 రోజులు టెంపరేచర్ తగ్గడం, పెరగడం అన్నది ఇది న్యాచురల్ ప్రాసెస్, ఎవ్రీ ఇయర్ జరిగేదేనండి. సో పర్టికులర్గా మన హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది వర్షాలు అనేవి, ఎలా ఉంటుంది సిచ్యువేషన్? హైదరాబాద్లో రేపు కొద్దిగా అక్కడక్కడ పడే అవకాశం ఉంటుంది. ఎల్లుండి మటుకు మధ్యాహ్నం సమయంలో ఒక మాదిరి జల్లులు, కొద్దిగా ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్లతో గాలులు వీచే అవకాశం కూడా ఎల్లుండి అయితే ఉంటుందండి.
సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక రాబోయే ఈ 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నాయి. ఇటు తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే రేపటి నుంచి మొదలుపెట్టి 4 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతున్నాయి. మన హైదరాబాద్ కూడా రాబోయే 2 రోజుల్లో ఈ వర్షాల యొక్క ప్రభావం అయితే పడుతుంది. కానీ ఇది అంత మొత్తంలో ఉండదు. కానీ చిన్నపాటి జల్లులు మాత్రం కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వడగలతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో రామలక్ష్మి, హైదరాబాద్.